खुशियों से झोली भर दी, खुशियों से सारा मेरा दुख लिया। कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। जब भी आते हो सुख लाते हो, जब भी आते हो सुख लाते हो, फूलों से दामन भर जाते हो। जीवन मिल गया खिल गया, ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सब कुछ मिल गया मिल गया, ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। ओम शांति। मीठे बच्चे, दूरदेशी और विशाल बुद्धि बनो। शिव बाबा के कार्य में कभी डिस्टर्ब नहीं करना, डिस्टर्ब करने वालों को ऊंच पद नहीं मिल सकता। బాబా చెప్తారు, మధురమైన పిల్లలారా, దూరదేశీ మరియు విశాల బుద్ధి కలవారిగా కండి. శివబాబా కార్యంలో ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నతమైన పదవి పొందుకోలేరు. प्रश्न, इस दुनिया में मनुष्यों को कौन से ख्यालत रहते हैं जो सतयुगी देवताओं को कभी नहीं आएंगे? బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఈ ప్రపంచంలో మనుషులకి ఏ ఒక ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, అవి సత్యుగి దేవతలకు అటువంటి ఆలోచనలు రావు. ఉత్తర్, यहाँ मनुष्य समझते हैं कि हम कमाएंगे तो हमारे पुत्र और पोत्रे खाएंगे, लेकिन ये ख्यालात देवताओं में नहीं होंगे. ఇక్కడ మనుషులు భావిస్తారు, మేము ఇక్కడ బాగా సంపాదించినట్లయితే మా కొడుకులు మనవళ్ళు తింటారు అని. అయితే ఈ ఒక ఆలోచనలు దేవతల్లో ఉండవు. क्योंकि उनके पुत्र और पोत्रे सब यहाँ से ही वर्षा लेकर जाते हैं. బాబా అంటారు, ఎందుకంటే వారి కొడుకులు మన వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఆస్తి తీసుకొని వెళ్తారు. వా సమస్తే హే హమారే అవినాశీ రాజ్యాయి హే, వారు భావిస్తారు మాది వచ్చే అవినాశీ రాజ్య భాగ్యము. యహా హీ హరేక్ అపనా అపనా పురుషార్థ్ కర్ రహే హే. బాబా అంటున్నారు, సతీగం కోసం అందరూ ఇక్కడనే తమ తమ పురుషార్థం అనేది చేసుకుంటూ ఉన్నారు. గీత్ మాతా ఓ మాతా. ఓం శాంతి. బచ్చో నే మాతాओं की महिमा सुनी. బాబా అంటారు, పిల్లలు మాతల ఒక మహిమ విన్నారు కదా. బచ్చే జాన్ చుకే కిస్ కిస్ మాతా की महिमा होती है. పిల్లలు తెలుసుకున్నారు కదా ఏ మాతలకు మహిమ ఉంటుంది. మాతాओं की इतनी महिमा करते हैं तो जरूर హోకర్ గయి హే. మాతలకి ఇంత మహిమ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఒకప్పుడు ఉండి వెళ్ళిన్నారు, ఏదో ఒక కార్యం చేసి వెళ్ళిన్నారు, ఇప్పుడైతే లేరు. जो जगतंबा होकर गई है उनकी भक्ति मार्ग में महिमा होती है.
ఇప్పుడు జగత్తంబ ఒకప్పుడు ఉండి వెళ్ళినారు, వారికి భక్తి మార్గంలో మహిమ జరుగుతుంది. అబో క్యా కర్కే గయి తుమ్ భీ నహీ జాన్తే తే, అయితే వాళ్ళు ఏం చేసినారు అది మీకు కూడా ముందు తెలుస్తాను లేదు అంటున్నారు బాబా. जगदम्बा के मंदिर में जाते हैं, जाकर उनसे कुछ ना कुछ मांगते हैं. कोई को बच्चों की आशा होगी, कोई आशीर्वाद मांगेंगे. జగత్తంబ మందిరానికి వెళ్తారు, వెళ్ళి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. కొంతమందికి పిల్లలకు ఆశ ఉంటుంది, పిల్లలు కావాలని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటారు. అప్పుడు జడచిత్రతో కుచ్చు కన్నా హీ సక్తే, అయితే జడచిత్రం అయితే ఏమీ చేయలేదు కదా. నా ఓ సమస్తే హే పరంతు యహే భక్తి, అయితే వాళ్ళకి ఏది అర్థం కాదు, ఇది ఒక భక్తి అన్నమాట. తుమ్ జాన్తే హో పాస్ట్ హోవే హే, మీరు తెలుసుకున్నారు కదా అది గడిచిపోయింది. జగత్తంబాకి మహిమా హై ఏకతో నహీ హే, తుమ్ సబ్ బ్రాహ్మణ కుల్ కి పాలనా కర్తే హో, ఫిర్ దైవీ కులకి పాలనా కరేంగే. జగత్తంబ మహిమ ఉంది, అయితే ఒక్కరిదని కాదు మీ అందరిది అంటారు బాబా. మీరు అందరు బ్రాహ్మణులు పాలన చేస్తూ ఉన్నారు, బ్రాహ్మణ కులానికి పాలన చేస్తారు, మళ్ళీ దైవీ కులానికి పాలన చేస్తారు. తుమ్ ఈ సమయ జైసేకి సారీ జగత్తుకి పాలన కర్తే హో, బాబా అంటున్నారు మీరు ఇప్పుడు మొత్తం జగత్తుకే పాలన చేస్తూ ఉన్నారు, అయితే అది ఎవరికీ తెలియదు. చండికా దేవికా భీ మేళా లగ్తా హైనా, చండికా దేవికి కూడా జాతరలు జరుగుతాయి కదా. చండికా నామ్ దేకో కితనా చీచీ హై, బాబా అంటారు చండికా పేరు చూడండి ఏమన్నా బాగుందా. बाबा कहते हैं जो आश्चर्यवंत भागंती हो పార్కతి దేతే హే వ జాకర్ చండాల్ కా జన్మ పాతే హే. బాబా చెప్తూ ఉన్నారు ఎవరైతే బాబా పిల్లలు కొంతమంది బాగా ఉంటూ బాగా నడుచుకుంటూ మళ్ళీ బాగంతీలైపోతారు, బాబాకు విడాకులు ఇచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళి చండాల జన్మ పొందుకుంటారు. గర్మే చంచల్తా కర్తే హే తో ఉన్కో కహా జాతా హై నా తుమ్ తో చండీ హో చండాల్ హో. బాబా అంటారు ఇంట్లో కూడా ఎవరైనా సరిగా నడుచుకోలేదు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి చెప్తారు కదా నువ్వు చండి చండాలని. बरोबर तुम देखते हो शिव बाबा का बनकर फिर भी बहुत चंचलता करते हैं. चंचलता अर्थात अवज्ञा करते हैं, शिव बाबा का सर्विस में डिस्टर्ब करते हैं तो अंत में चले ही जाते हैं. బాబా చెప్తారు మీరు చూస్తూ ఉంటారు కదా శివబాబాకు బిడ్డ అయి మళ్ళీ చంచలత చెవుగా ఉన్నారు అంటే అవజ్ఞ చేస్తూ ఉన్నారు, శివబాబా సర్వీస్లో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు వదిలే వెళ్ళిపోతారు. कोई भी ब्रह्म कुमारी सेंटर में होगी कुछ चंचलता करेगी, किसको समझा नहीं सकेगी, वह क्रोध करती होगी तो सब कहेंगे इनमें तो बहुत क्रोध है. బాబా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సెంటర్లో బ్రహ్మకుమారీస్ ఉంటారు, కొంచెం చంచలతగా ఉంటారు, ఎవరికి సరిగా అర్థం చేయించలేరు, కోపం చేసుకుంటూ ఉంటారు అంటే వారు అందరూ చెప్తారు కదా వీళ్ళలో చాలా కోపం ఉంది అని. అప్పుడు చండిక ఏక్తో నహి, బాబా అంటున్నారు చండిక అంటే ఒక్కరని కాదు చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు బాబా. చండికాతో ఏక్తో నహి बहुत होती है, देवियों की भी महिमा भी है और फिर ऐसे जो चंडिका आदि बनते हैं उनका भी गायन है. దేవీలకి మహిమ ఉంది, అదేవిధంగా చండిక ఎవరైతే అవుతారో వారికి కూడా గాయనం ఉంది, ఎందుకంటే ఈశ్వరునికి బిడ్డలుగా అయినారు కదా. భలే కోయి చలే జాతే హే ఫిర్ భీ స్వర్గమే తో ఆయేంగేనా, కొంతమంది బాబాను వదిలే వెళ్ళిపోతారు అయితే స్వర్గంలో అయితే వస్తారు కదా, మాలిక్తో బనేంగేనా, స్వర్గానికి మాలిక్ అయితే అవుతారు కదా అంటున్నారు బాబా. భలే మాలిక్తో రాజారాణి హీ బంతే హే లేకిన్ ప్రజా భీ కహేగి హమ్ మాలిక్ హై, అయితే భలే మాలిక్లు అయితే రాజారాణిలే అవుతారు అయితే ప్రజలు కూడా చెప్తారు కదా మేము మాలిక్ అని. లోక్ కహతే హే నా హమారా భారత్ మహాన్ హై, మనుషులు చెప్తూ ఉంటారు కదా మా భారతదేశం మహాన్ అని. ఆజ్కల్ తో గీత్ మే భీ గాతే రహతే హే భారత్ బహుత్ అచ్చా థా, బాబా అంటున్నారు ఈరోజు ఈ రోజుల్లో పాటల్లో కూడా పాడుతూ ఉంటారు భారతదేశం చాలా మంచిగా ఉండింది అని. అవి తుమ్ బేహద్కే బాప్కే బచ్చే బనే హో, బాబా అంటున్నారు ఇప్పుడు మీరు బేహద్ తండ్రికి బిడ్డలుగా అయినారు. గోపి వల్లభకి గోపియా గాయి హుయి హే, గోపి వల్లభునికి గోపికలోని గాయనం ఉంది అంటున్నారు బాబా. వల్లభ్ బాప్కో కహా జాతా హైనా,
బాబా అంటారు వల్లభని తండ్రికి చెప్తారు కదా, గాయనం కూడా ఉంది, ఒక గోప వల్లభునికి అనేక గోపికలు అని. సత్యుగ్ మే తో గోపికావో ఆదికి బాత్ హీ నహీ హై. అయితే బాబా అంటారు ఆ విషయాలన్నీ ఇక్కడే అన్నమాట, సత్యుగంలో గోపికల మాటే ఉండదు. అభి తుమ్ బచ్చే విశాల దూరదేశీ బుద్ధి బనీ హో. బాబా అంటున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు విశాల బుద్ధి దూరదేశీ బుద్ధిగా అయినారు. బుద్ధి కా తాలా ఖుల్ గయా హై. బాబా అంటారు బుద్ధి ఒక తాళం మీకు ఓపెన్ అయిపోయింది. ఇస్ జన్మకి జీవన్ కహానీకు తుమ్ అచ్చి రీతి జాన్తే హో. ఈ జన్మ ఒక జీవన కథను మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు. హరేకో నషాతో రహతా హైనా. బాబా అంటారు ప్రతి ఒక్కరికి నషా ఉంటుంది కదా, అభి బిల్లా హై ఉनको अपने घर का नशा धन का नशा होगा, समझेंगे मैं सबसे शाहूकार हूँ. परंतु तुम जानते हो जो आज शाहूकार है वो फिर गरीब बन जाएंगे. బాబా అంటున్నారు ఈ రోజుల్లో ఎంత నషా ఉంది మనుషులకి. ఎవరైనా చాలా పెద్ద కోటీశ్వరులుగా ఉన్నారు అంటే వాళ్ళకి తమ ధనం ఒక నష ఉంటుంది అన్నమాట. నేను పలానా, నేను పెద్ద షావుకార్ని, అట్లా నష ఉంటుంది. మీరు తెలుసుకున్నారు కదా ఈరోజు షావుకారులుగా ఉండేవాళ్ళు రేపు పేదవాళ్ళగా అయిపోతారు. తుమ్హారీ ఔర్ అన్య మనుష్యోం కి బుద్ధి మే రాత్ దిన్ కా ఫరక్ హై. అయితే బాబా అంటున్నారు మీకి మనుషుల ఒక బుద్ధికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది అంటున్నారు బాబా. कोई को क्या नशा है, कोई को क्या नशा रहता है, मैं फलाना हूँ ऐसा हूँ, इनको भी नशा था ना मैं बड़ा जौहारी हूँ. బాబా అంటున్నారు ఈ రోజుల్లో మనుషులకి ఎట్లెట్లా నష ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క నష ఉంటుంది. నేను ఫలానా, నేను అలా ఇలా అట్లా నష ఉంటుంది. ఈ బ్రహ్మ కూడా నష ఉండింది కదా, నేను పెద్ద వజ్రాల వ్యాపారి అని అంటున్నారు బాబా. అభి సమస్తే హే వ సభీ నషే కౌడీ మిసాల్ హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా ఆ నషాలన్నీ గవ్వ సమానమైనటువంటి నషాలు. తుమ్ బచ్చోంకో కితనా నషా చడా హువా హై. బాబా అంటున్నారు పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత నషా ఎక్కి ఉంది. వ సమస్తే హమ్ కమాయేంగే ఫిర్ హమారే పుత్ర పోత్రే కాయేంగే. మనుషులు భావిస్తారనమాట లౌకికంగా మేము సంపాదించుకుంటే బాగా మా కొడుకులు మా మనవళ్ళు అందరూ తింటారు అని ఇట్లా భావిస్తారు. ఇక్కడైతే ఆ మాటే లేదు అంటున్నారు బాబా. తుమ్ జాన్తే హో హమ్ బేహద్ కే బాప్ కే జాన్కర్ ఉన్సే వర్షా పా రహే హే. బాబా చెప్తూ ఉన్నారు మీరు తెలుసుకున్నారు కదా మేము బేహద్ తండ్రిని తెలుసుకొని వారి దగ్గర ఆస్తి పొందుకుంటూ ఉన్నాం. జిస్కి ప్రాలబ్ధ హమ్ హీ ఖుద్ జన్మ బై జన్మ పద్ పాయేంగే. దీని ఒక ప్రాలబ్ధం ఇక్కడ మనం ఏదైతే చదువుకుంటూ ఉన్నామో బాబా దగ్గర ఏదైతే పొందుకుంటూ ఉన్నామో దీని ఒక ప్రాలబ్ధం మనం జన్మ బై జన్మ పదవి పొందుకుంటాం. పుత్ర పోత్రి అది సబ్ యహా పురుషార్థ్ కర్ రహే హే. మన కొడుకులు కావచ్చు మనవలు కావచ్చు అందరూ కూడా ఇక్కడే పురుషార్థం చేస్తూ ఉన్నారు, ఇక్కడే అన్నీ పొందుకుంటారు. హమారే పోత్రే కాయేంగే క్యాలత్ వహా నహీ రహతీ. సత్యయుగంలో ఇట్లంతా ఆలోచనలు ఉండవు, మా మనవలు తింటారు అట్లా మా కొడుకులు తింటారు ఇట్లా ఆలోచనలు ఉండవు. సమస్తే హే అవినాశీ రాజాయి హే. వాళ్ళు భావిస్తారు మనకు దొరికిండేటువంటి ఒక ఆస్తి అవినాశి అన్నమాట. యహాతో రాజే లోగ్ సమస్తే హే పుత్ర పోత్రే కాయేంగే. ఇక్కడైతే రాజు లోగ్ అనుకుంటారనమాట మేము సంపాదిస్తే మా పుత్రులు మనవళ్ళు తింటారు అని. अभी तुम बाप से इतना वर्षा लेते हो, ऐसे कर्म करते हो जो 21 जन्म उसका फल मिलता रहता है. పుత్ర పోత్రోక ఖ్యాల్ నహీ రహతా. బాబా చెప్తూ ఉన్నారు మీరు ఇక్కడ బాబా దగ్గర ఎంత ఆస్తి తీసుకుంటూ ఉన్నారంటే ఎటువంటి కర్మలు చేస్తూ ఉన్నారు అంటే 21 జన్మలకు దాని ఫలం అనేది లభిస్తుంది. ఇంకా కొడుకులు మనవళ్ళు అనే ఆలోచన ఉండదు, వాళ్ళు కూడా ఇక్కడే ఆస్తి పొందుకుంటూ ఉన్నారు. తుమ్కో కితనా జ్ఞాన హై మనుష్యతో కుచ్ భీ నహీ జాన్తే. బాబా అంటారు మీకు ఎంత జ్ఞానం ఉంది మనుషులకి ఏమీ తెలియదు. गॉड फादर जिनको इतना याद करते हैं जरूर उनसे इतना भारी सुख मिलता होगा ना. గాడ్ ఫాదర్ అని వారిని ఇంతగా తలంపు చేస్తూ ఉన్నామంటే వారి నుంచి ఇంత పెద్ద భారీ సుఖం లభిస్తుంది కదా. గాతే హేనా హే పరంపిత పరమాత్మ రహంకరో. పాడుతూ ఉంటాం కదా హే పరంపిత పరమాత్మ దయ చూపించండి. ఉनको పరమాత్మ కహా జాతా హై, వह సుప్రీం హై.
బాబా చెప్తూ ఉన్నారు, భగవంతునికి ఏమని చెప్తాము? పరమాత్మ అని చెప్తాం, అంటే సుప్రీం అన్నమాట. జనన మరణ రహిत है, इसलिए उनको పరమాత్మ అర్థాత్ పరమాత్మ कहते हैं. భగవంతుడు జనన మరణ రహితుడు అనమాట, కాబట్టినే వారికి పరమాత్మ అని చెప్తారు. సభీ ఆత్మాओं का रूप एक जैसा है. బాబా అంటున్నారు, అందరి ఆత్మల రూపము ఒకటే విధంగా ఉంటుంది. జైసా జైసా పురుషార్థ కర్తే హే వైసా పద పాతే హే. అయితే ఎట్లా పురుషార్థం చేస్తారో అట్లా పదవి పొందుకుంటారు అంటున్నారు బాబా. ఇన్కి ఆత్మ అచ్చా పడతీ హే తో నారాయణ బంతీ హే. వీరి ఆత్మ మంచిగా చదువుకుంటుంది అంటే నారాయణ అవుతారు. కోయి ఫేల్ హోంగే తో రామ్ బనేంగే. మంచిగా చదివితే నారాయణ అవుతారు, ఒకవేళ ఫెయిల్ అయినారనుకోండి రామ్ అవుతారు. ఆత్మ హీ బంతీ హేనా, అయ్యేది ఆత్మనే అవుతుంది కదా. తుమ్హారీ ఆత్మ సమజ్తీ హే మే పరంపిత పరమాత్మ సే రాజ్యోగ్ సీఖ్ రహీ హూ. బాబా అంటున్నారు, మీ ఆత్మ భావిస్తుంది కదా, మేము పరంపిత పరమాత్మ దగ్గర రాజ్యోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఆత్మ ఫిర్ ఆకర్ నయా చోలా పెహన్ పాట్ బజాయేగి, నరసే నారాయణ బనేగి. ఆత్మ మళ్ళీ కొత్త వస్త్రాన్ని ధరించి పాత్ర అభినయిస్తుంది, నరు నుంచి నారాయణగా అవుతుంది. ఏ తుమ్ బచ్చోంకి బుద్ధి మే హే నంబర్వార్ పురుషార్థ అనుసార్. బాబా చెప్తారు, ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి, అయితే నంబర్వార్ పురుషార్థ అనుసారంగా. फिर यह జ్ఞాన ప్రాయలోప్ హో జాయేగా. బాబా అంటారు, మళ్ళీ ఈ జ్ఞానం ఉండదన్నమాట, ప్రాయలోపం అయిపోతుంది. వహా కోయి పతిత్ హోగా నహి. అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. విజ్ఞానం కిస్కో దేంగే. విజ్ఞానం ఎవరికి ఇస్తారు? అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు. పతిత్ పావన్కు యహా యాద్ కర్తే హే. పతిత పావన్ తండ్రిని ఇక్కడే తలంపు చేస్తాం, అక్కడ అవసరం ఉండదు. అచ్చా సంజో గంగా పతిత పావని హైతో भी वह राजयोग तो नहीं सिखला सकती है. ఒకవేళ గంగ పతిత పావని అని అనుకున్నట్లయితే ఆ గంగ రాజయోగం ఏం నేర్పించలేదు. బాప్తో రాజయోగ్ సిఖలాతే హేనా, బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు కదా. ఏ సారా డ్రామా కా రాజ్ ఆది సే అంత్ తక్ తుమ్ బచ్చోं की బుద్ధి మే హే. బాబా చెప్తూ ఉన్నారు, ఈ మొత్తం డ్రామా రహస్యం, డ్రామా జ్ఞానం అంతా ఆది నుంచి అంతం వరకు మీ బుద్ధిలో ఉంది అంటున్నారు బాబా. తుమ్ సబ్ పడితే తో ఏకీ క్లాస్ మే హో లేకిన్ నంబర్ వార్ హో. బాబా అంటున్నారు, మీరు అందరూ చదువుకునేది ఒకే క్లాస్లోనే, కానీ నంబర్ వారుగా ఉన్నారు. షురూ మే 300కి బట్టీది. బాబా చెప్తారు, యజ్ఞం ఒక స్టార్టింగ్లో మొదట 300కి బట్టి జరుగుతూ ఉండేది, 300 మందికి బట్టి జరుగుతూ ఉండేది. గౌశాల మే హజారోంకి అందాజ్ మే గౌయే హోతో కోయి భీ సంభాల్ భీ నా సకే. ఇప్పుడు గౌశాలమే 1000 ఆవులు ఉన్నాయి అంటే ఎవరు సంపాలన చేయలేరు కదా. బట్టి కూడా కొద్ది మందికే జరగడం జరిగింది అన్నమాట. స్టార్టింగ్లో 300 మందికి బట్టి జరిగింది. ఉన్మే సే భీ కోయి తో చల్ రహే కోయి టూట్ పడే హే. అంటే వాళ్ళలో కూడా ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉన్నారు, కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు. కई बच्चे समझते हैं हम पहले से होते तो अच्छा था परंतु ऐसे भी नहीं है. బాబా అంటారు, కొంతమంది బిడ్డలు భావిస్తారు, మేము స్టార్టింగ్లో ఉండింటే, మొదటి నుంచినే ఉండింటే బాగుండింది కదా, మేము ఇంకా బాగా మంచిగా పురుషార్థం చేసుకొనింది కదా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విధంగా కాదు. పురాణే కితనీ బాగంతి హోగయే హే. అట్లా కాదు. ఇప్పుడు ముందు నుంచి ఉండేటువంటి వాళ్ళు కూడా ఎంతమంది బాబాను వదిలేసి వెళ్ళిపోయినారు. 25-30 वर्ष वाले भी इतना नहीं याद रखते कि वो बेहद का बाप है जिससे वर्षा पाते हैं. 25-30 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఇంత కూడా తలంపు ఉండదు, వారు బేహద్ తండ్రి, వారి నుంచి మేము ఆస్తి పొందుకుంటూ ఉన్నాము అని. బాబా స్వర్గ కా మాలిక్ బనాతే హే. సెకండ్కి బాత్ హే. బాబా చెప్తూ ఉన్నారు, బాబా మనల్ని స్వర్గానికి మాలిక్గా చేస్తూ ఉన్నారు. ఇది సెకండ్ విషయము. బాబ్ कहते हैं तुम मेरा बनने से स्वर्ग के मालिक बनेंगे. బాబా అంటారు, మీరు నా వారిగా అయినట్లయితే స్వర్గానికి మాలిక్గా అవుతారు. జీవన్ ముక్తితో రాజా రాణి भी पाते हैं ప్రజా भी पाती है. బాబా చెప్తూ ఉన్నారు, జీవన్ముక్తి అయితే రాజారాణులు ఒక్కరే కాదనమాట, జీవన్ముక్తి రాజారాణిలు పొందుకుంటారు, ప్రజలు పొందుకుంటారు. గాయనం ఉంది కదా సెకండ్లో జీవన్ముక్తి. బచ్చే జో పూరా పడితే నహీ హే వహ్ క్యా కర్తే హోంగే చంచలత. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు కొంతమంది పూర్తి సరిగ్గా చదువుకోలేదంటే వాళ్ళు ఏం చేస్తారు?
అవజ్ఞ చేస్తూ ఉంటారు. కొయి బచ్చే తో బడే ఆజ్ఞాకారి హోతీ హై. కొంతమంది పిల్లలైతే చాలా మంచి ఆజ్ఞాకారీలుగా ఉంటారు. బాప్ సే భీ అచ్చా మర్తబా పాలేతే హై. ఇప్పుడు లౌకికంగా కూడా తండ్రి కంటే ఇంకా బాగా మంచి పదవిని పొందుకుంటారు. ఇప్పుడు తండ్రి 100-200 సంపాదించే వాళ్ళుగా ఉంటారు, పిల్లలు లక్షాధిపతులుగా ఉంటారు. అలా ఉంటుంది అన్నమాట. తో అలౌకిక సంబంధమే भी ऐसा होता है. అలౌకిక సంబంధంలో కూడా అలానే ఉంటుంది. 7 రోజు వాళ్ళ బచ్చా 25 वर्ष वाले से तीके चले जाते हैं. ఇప్పుడు 7 రోజులే ఉంటుంది వాళ్ళ బాబాకు బిడ్డ అయి 25 సంవత్సరాల నుంచి ఉండేటువంటి పిల్లల కంటే ఇంకా తీక్షణంగా ముందుకు వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. నంబర్ వారుగా ఉండనే ఉంటారు అని చెప్తారు బాబా. తుమ్ వాస్తవమే సబ్ సజనియా హో, ఏక్ సాజన్కు యాద్ కర్తే హో. బాబా చెప్తారు మీరు వాస్తవంగా చెప్పాలంటే అందరూ ప్రేయసీలు, ఆ ఒక్క ప్రియుని తలంపు చేస్తారు. తుమ్ జాన్తే హో బాప్ ఆకర్ హమ్కో సుఖదాం కా వర్షా దేతే హే. మీరు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చి మాకు సుఖధామం ఒక ఆస్తిని ఇస్తూ ఉన్నారు. లౌకిక పతి హై ఫిర్ భీ యాద్ ఉన్కో కర్తే హై జో పతియోం కా పతి హై. లౌకిక పతి ఉన్నా కూడా ఎవరిని తలంపు చేస్తారు? పతులకే పతి అయినటువంటి ఆ భగవంతుని తలంపు చేస్తారు. पारलौकिक साजन अमृत पिलाते हैं इसलिए उनको याद किया जाता है. फिर तुम स्वर्ग के मालिक बन जाते हो. బాబా అంటున్నారు పారలౌకిక ప్రియుడు అమృతాన్ని తాపిస్తారు కాబట్టినే వారిని తలంపు చేయడం జరుగుతుంది. మీరు స్వర్గానికి మాలికులుగా అవుతారు. ఫిర్ వహా కోయి యాద్ నహీ కర్తే. ఇంకా మళ్ళీ అక్కడ ఎవరిని తలంపు చేయాల్సిన అవసరం ఉండదు అంటున్నారు బాబా. అభీకే పురుషార్థ సే తుమ్ 21 జన్మ ప్రాలబ్ధ పాతే హో. ఇప్పటి పురుషార్థం అనుసారంగా మీరు 21 జన్మల ప్రాలబ్ధాన్ని పొందుకుంటారు. తుమ్హారీ బుద్ధి కితనీ ఖులీ హై. బాబా చెప్తూ ఉన్నారు మీ బుద్ధి ఎంత బాగా ఓపెన్ అయిపోయింది. వహ్ నంబర్ వార్ తో బాద్షాయి భీ నంబర్ వార్ లేతే హో. అయితే అది కూడా ఇప్పుడు మీ బుద్ధి తాళం ఓపెన్ అయ్యింది, అది కూడా అందరికీ ఒకే విధంగా కాదు, నంబర్ వారుగా. మరి బాదుషాయి కూడా నంబర్ వారుగా తీసుకుంటారు అంటున్నారు బాబా. తుమ్కో సబ్ సమజా దియా హై. బాబా మీకు అన్నీ అర్థం చేయించినారు. యహా అచ్చి రీతి పడాయి పన్నేసే తుమ్ పదవి ఇతనా ఉంచు పదు పాయేంగే. బాబా అంటారు ఇక్కడ మీరు మంచి రీతిగా చదువుకున్నట్లయితే పదవి కూడా ఉన్నతంగా పొందుకుంటారు. లేదంటే చదువుకున్న వాళ్ళ ముందు చదువుకొని వాళ్ళు ఏమవుతారు? వంగి ఉంటారు అన్నమాట. ఇస్మే పురుషార్థ్ బహుత్ అచ్చి రీతి కన్నా హై. ఇక్కడ మీరు పురుషార్థం మంచి రీతిగా చేయాలి. అవి టైం అచ్చా హై పురుషార్థకే లియే. ఇప్పుడు టైం చాలా బాగుంది పురుషార్థం కోసం అంటున్నారు బాబా. తుమ్ జాన్తే హో జహా జీనా హై వహా జ్ఞానామృత పీనా హై అర్థాత్ పడితే రహనా హై. బాబా చెప్తారు మీరు తెలుసుకున్నారు కదా, ఎంతవరకు ఉంటామో అంతవరకు జ్ఞానామృతం తాగుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, అంటూ వేస్తూనే ఉండాలి. कोई जट समझ जाते हैं तो समझा जाता है इनका पद तो अच्छा देखने में आता है, अच्छा नज़दीक का फूल है, तन मन धन अर्पण कर बैठा है, సర్వీస్ మే అచ్చా లగ్ గయా హై. బాబా అంటున్నారు చూడండి ఎవరైనా వెంటనే అర్థం చేసేసుకున్నారు, బాగా అర్థం చేసుకున్నారు అంటే వాళ్ళని చూస్తేనే అర్థం అవుతుందో వీళ్ళు మంచి పదవిని పొందుకునేటువంటి వాళ్ళు, బాబాకి దగ్గరగా ఉన్నారు, బాబాకి మంచిగా ఉన్నారు, తన మనదన అర్పణ చేసి ఉన్నారు, మంచి పుష్పంలాగా ఉన్నారు, సర్వీసులో బాగా మంచిగా ఉన్నారు అని అనిపిస్తుంది అన్నమాట. సమజ్తా హై అపనా సమయ్ జితనా సర్వీస్ మే దేంగే ఉతనా ఫాయిదా హై. భావిస్తారు తమ సమయాన్ని ఎంత సర్వీస్లో ఇస్తామో అంత లాభం ఉంది. జైసే బాబా హమ్ ज्ञान नेत्रहीन आंधों की लाठी बना है ऐसे हम भी बनना है. ఏ విధంగా బాబా మనల్ని జ్ఞాన నేత్రహీనులుగా ఉండేటువంటి వాళ్ళకి అందులకి జ్ఞాన అందులకి ఊతకరగా అయినారో అలా మనం కూడా కావాలి. తుమ్ ఏక్ దోకో లాఠీ బంతే జాతీ హో. బాబా అంటారు మీరు ఒకరికొకరికి ఏమవుతూ ఉన్నారు? ఊతకర్రగా అవుతూ ఉన్నారు. అందా బనాయా హై రావణ్ణి. గుడ్డిగా ఎవరు చేసినారు? మాయా రావణుడు. ఏ గుడ్డిగా? అజ్ఞానం అనే గుడ్డిగా. ఏ తుమ్కో సమజాయా జాతా హై కి సమయ సారీ దునియా లంకా హై సబ్ శోకవాటికామయ హై. బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ బాబా మనకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచం లంకలాగా ఉంది, అందరూ
శోకవాటికలో ఉన్నారు, కానీ పేరైతే పెడతారు అశోక హోటల్ అని. అయితే ఇక్కడ అందరూ శోకవాటికలో ఉన్నారు, కానీ అక్కడైతే అందరూ ఖుషీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అంటున్నారు బాబా. అభి తుమ్ జాన్తే హో బాబా ఆయా హువా హై, మహాభారత లడాయి సామ్నే కడి హై. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చిన్నారు, మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. या तो लगना ही है जबकि घर के गेट्स खुलने हैं ना, ఇది జరగాల్సిందే. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు ఇంటి గేట్స్ ఓపెన్ అవుతాయి. ద్వాపరయుగం యొక్క మాట కాదు. అవితో ఘోర అంధియార హైనా, ఇప్పుడైతే ఘోర అంధకారం ఉంది కదా. బ్రాహ్మణోకి రాత్ అబ్ పూరీ హుయి హై, బాబా ఆయా హువా హై. బ్రాహ్మణులు ఒక రాత్రి ఇప్పుడు పూర్తి అవుతుంది, బాబా వచ్చినారు. ఏ బాతే తుమ్ బచ్చే హీ జాన్తే హూ, ఈ మాటలు పిల్లలైన మీరే తెలుసుకున్నారు. స్కూల్ మే పడితే హే కోయి తో బహుత్ అచ్చే మార్క్స్ లేతే హే, కోయి ఫెయిల్ హో జాతే హే. బాబా చెప్తున్నారు, ఇప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు, కొంతమంది మంచి మార్క్స్ తీసుకుంటారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ కి నిషానీ హే చంద్రవంశీ మే చలే జాయేంగే, ఫెయిల్ కి గుర్తు చంద్రవంశీలోకి వెళ్ళడం. రామ్కో ఛత్రీకి నిషానీ దీ హై, అందుకే బాబా అంటున్నారు రామునికి ఛత్రీ ఒక గుర్తు చూపించినారు. అయితే అర్థం తెలియదు మనుషులకి అంటున్నారు బాబా. లవకుశకి క్యా క్యా బాతే బేట్ సునాతే హే, లవకుశ గురించి ఏమేం మాటలు కూర్చొని వినిపిస్తారు. కితనే జూటే దోష్ బేట్ లగాతే హే, ఎన్ని అసత్యమైన విషయాలు కూర్చొని చెప్తారు. గాతే హే రామ్ రాజా రామ్ ప్రజా ధర్మ కా ఉపకార్ హై, పాడుతూ ఉంటారు రామ్ రాజా రామ్ ప్రజా ధర్మ కా ఉపకార్ అని. फिर ये सब बातें कहाँ से आई, ये सब बातें समझने की है. ఈ విషయాలన్నీ ఎక్కడ నుంచి వచ్చినాయి, ఇవన్నీ అర్థం చేసుకునేటువంటి విషయాలు అంటున్నారు బాబా. తుమ్ జాన్తే హో యా నాలెడ్జ్ నంబర్వార్ హమారీ బుద్ధి మే హే. అయితే ఈ అన్ని విషయాలు కూడా, ఈ మొత్తం జ్ఞానం కూడా పిల్లల్లో కూడా నంబర్వార్గా ఉంది. స్టూడెంట్కు బహుత్ తీకా పురుషార్థ కన్నా చాహే. బాబా చెప్తూ ఉన్నారు స్టూడెంట్స్ చాలా తీవ్రమైన పురుషార్థం చేయాలి. హమ్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్ హై, బాబా అంటున్నారు మీరంతా ఎవరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్. టీచర్ కా కౌన్ నహీ యాద్ కరేంగే, టీచర్ని ఎవరు తలంపు చేయరు, అందరూ చేస్తారు కదా. హై పతిత పావన్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్, ఇస్మే బాప్ టీచర్ సద్గురు తీనో హీ ఆ జాతే హే. మనం వచ్చి పతిత పావన్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ అన్నమాట. ఇందులోనే బాబా టీచర్ సద్గురు ముగ్గురు వచ్చేస్తారు. తుమ్ సబ్ సీతాయే హోనా, బాబా అంటారు మీరందరూ సీతలు కదా. రావణ్కి శోకవాటికామే పడే హో, బాబా అంటున్నారు మీరు రావణ్ ఒక శోకవాటికలో ఉన్నారు. ఇన్ కార్పోరియల్ గాడ్ ఫాదర్ ఈజ్ జ్ఞాన్ సాగర్ నాలెడ్జ్ఫుల్. श्रीकृष्ण को अथवा लक्ष्मी नारायण को ऐसा नहीं कहेंगे. इन कार्पोरियल गाड फादर జ్ఞాన సాగర్ నాలెడ్జ్ఫుల్ శ్రీకృష్ణ కానీ లక్ష్మీనారాయణ కానీ ఈ విధంగా చెప్పరు. ఉనికి మహిమ హీ న్యారీ హే, బాబా అంటున్నారు వారి మహిమే భిన్నమైనది. గీతా మే భీ గాతే హే ఉనికి మహిమ అపరం అపార్ హై జో ఐసే బనాతే హే. గీతలో కూడా ఉంది కదా వారి ఒక మహిమ అపరమపారము అని, భగవంతుని మహిమ అంటే ఆ విధంగా తయారు చేస్తారు కదా. తుమ్ కహతే హో బాబా హమ్ ఆప్సే పూరా వర్షా లేంగే, మనం చెప్తామన్నమాట బాబా మేము మీ దగ్గర పూర్తి ఆస్తి తీసుకుంటాము. ఆప్ కితనే మీటే హో కితనే ప్యారే హో, లక్ష్మీనారాయణ కితనే మీటే కితనే ప్యారే హే. చెప్తాం కదా బాబా మీరు ఎంత మధురమైన వాళ్ళు, ఎంత ప్రియమైన వాళ్ళు. లక్ష్మీనారాయణ చూడండి ఎంత మధురంగా ఉన్నారు, ఎంత ప్రియంగా ఉన్నారు. లక్ష్మీనారాయణకి చిత దేకో హమేషా ముస్కురాహట్ వాలే దిఖాతే హే. బాబా అంటారు లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూడండి ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండేటువంటి ఫేస్ కనిపిస్తుంది. తుమ్ జాన్తే హో దేవతాయే ఇస్ భారత్ మే హీ తే. బాబా అంటారు మీరు తెలుసుకున్నారు కదా దేవతలు ఎక్కడో కాదనమాట, ఈ భారతంలోనే ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. తుమ్ సబ్కో బతలా సక్తే హో కి ఉన్కా అంతిమ జన్మ హై. మీరు అందరికీ చెప్పచ్చు వాళ్ళది ఇప్పుడు అంతిమ జన్మ. ఫిర్సే శ్రీకృష్ణ బన్నా హై, మళ్ళీ కృష్ణగా కావాలి. అభి కృష్ణపురి స్థాపన హో రహీ హై. బాబా అంటున్నారు ఇప్పుడు కృష్ణపురి మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. శ్రీకృష్ణకి ఆత్మ భీ అభి రాజయోగ్ సీఖ్ రహీ హై. బాబా చెప్తారు ఇప్పుడు శ్రీకృష్ణ ఆత్మ కూడా
రాజయోగం నేర్చుకుంటూ ఉంది. తుంబి కృష్ణపురి మే జానా చాహో తో రాజయోగ్ సీఖో. అందరికీ చెప్పాలి, మీరు కూడా కృష్ణపురిలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నట్లయితే రాజయోగం నేర్చుకోండి. లక్ష్మీనారాయణ కహనేసే మనుషు మూన్ జాతే హే. లక్ష్మీనారాయణ అని చెప్పేదాని నుంచి మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతారు. శ్రీకృష్ణకు జూలే మే జులాతే హే. పూజ लक्ष्मी नारायण की करते हैं. उन्होंका बाल चरित्र कुछ भी है नहीं. శ్రీకృష్ణుని ఉయ్యాల్లో ఊపుతారు. పూజ లక్ష్మీనారాయణకు చేస్తారు. ఆ లక్ష్మీనారాయణలో ఒక బాల చరిత్ర ఏమీ లేదు. మరి రాధే కృష్ణులు ఎక్కడికి వెళ్ళినారు, ఏమైంది, ఇది ఎవరికీ తెలియదు అన్నమాట. రాధే కృష్ణులు పరస్పరంలో బాయి బెహన్ కాదు అంటున్నారు బాబా. అభి రాధే కృష్ణ కా రాజ్యతో హై నహి. రాధాకృష్ణుల రాజ్యమైతే లేదు. ద్వాపర్ మే भी उन्होंकी రాజధాని का कुछ पता थोड़े है. ద్వాపర యుగంలో కూడా వాళ్ళ రాజధాని గురించి ఏమీ తెలియదు. तो ये सब बातें समझने के लिए बहुत अच्छी बुद्धि चाहिए. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. లిటరేచర్ తయారు చేయాలన్నా కూడా కష్టంగా ఉంది. లిటరేచర్ बनाने में भी मेहनत लगती है. విష్ణుకి అలంకార దిఖాతే హే. విష్ణుకి అలంకారాలు చూపిస్తారు. అయితే వాస్తవంగా విష్ణుకి అలంకారాలు ఉండవు. విష్ణువా లక్ష్మీనారాయణకు శంకు తోడే హే బాబా అంటున్నారు. విష్ణు కానీ లక్ష్మీనారాయణకి శంకు ఎందుకు ఉంటుంది? తో హమ్ క్యా లిఖే, మనం ఏం రాయాలి? మనుషుతో కుచ్ భీ సమజ్ నా సకే. ఈ విషయాలు మనుషులకి అర్థం కావు. శంకుతో హై తుమ్హారే పాస్. బాబా చెప్తూ ఉన్నారు, మనం లక్ష్మీనారాయణకి అలంకారాలు చూపించినాము. నిజంగా చెప్పాలంటే లక్ష్మీనారాయణ కాదు అలంకారాలు. ఆ అలంకారాలన్నీ బ్రాహ్మణులైన మీకే. శంకు మీ దగ్గరే ఉంది అంటున్నారు బాబా. తో అలంకార్ జరూర్ బ్రాహ్మణంకో దేనా పడే. అలంకారాలు తప్పకుండా బ్రాహ్మణ్కి ఇవ్వాల్సి ఉంటుంది. కహేంగే ఏ బ్రాహ్మణ్ ఫిర్ కహాసే ఆయే. చెప్తారు, మరి ఈ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చినారు, అర్థం చేసుకోలేరు. తుమ్ సమజా సక్తే హో బ్రాహ్మణ్ స్వదర్శన చక్రధారి హే. బాబా అంటున్నారు, మీరు అందరికీ అర్థం చేయించవచ్చు, మేము బ్రాహ్మణులు స్వదర్శన చక్రధారీలు. ఏ సబ్ బాతే సమజానే మే బడీ హీ విశాల బుద్ధి చాహియే. ఈ అన్ని విషయాలు అర్థం చేయించాలి అన్న చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. ప్రజా మే జానే వాలే మోటీ బుద్ధి సమజ్ నా సకే. ఈ విషయాలన్నీ ప్రజల్లో వెళ్ళేటువంటి మోటీ బుద్ధి కలిగిన వాళ్ళు అర్థం చేసుకోలేరు. సమజానే మే బడీ హీ డిఫికల్ట్ లగ్తీ హే. అర్థం చేయించే దాంట్లో కూడా చాలా డిఫికల్ట్ ఉంది. బాబా లిఖతే భీ హే సికిలదే స్వదర్శన చక్రధారి బ్రహ్మ ముఖ వంశావళి. బాబా రాస్తారనమాట, షికిలదే స్వదర్శన చక్రధారి బ్రహ్మ ముఖ వంశావళి అని. పరంతు తుమ్హారే పాస్ అలంకార్ కహా హై. అయితే మీ దగ్గర అలంకారాలు ఎక్కడ ఉన్నాయి? చిత్రోं में देवियों को तीसरा नेत्र दिया है. చిత్రాల్లో దేవతలకి మూడవ నేత్రం ఇచ్చిన్నారు. లేకిన్ ఉన్కో తో తీసరా నేత్ర హై నహి. అయితే వాళ్ళకి మూడవ నేత్రం లేదు. తుమ్హారి అబు తీసరి ఆంఖ కులి హై. బాబా అంటున్నారు, బ్రాహ్మణులైన మీకు ఇప్పుడు మూడవ నేత్రం ఓపెన్ అయ్యింది. తుమ్ శక్తియోంకి మహిమా హై. బాబా అంటున్నారు, మీ శక్తులదే మహిమ. జగత్తంబా హై తో బచ్చే భీ సాత్ మే హోంగేనా. జగత్తంబా ఉన్నారు అంటే ఆ జగత్తంబా జతలో పిల్లలు కూడా ఉన్నారు కదా. మెజారిటీ మాతా ఓంకి హే. బాబా అంటున్నారు, మాతలదే మెజారిటీ ఉంది. బాబా మాతల్ని ఉన్నతంగా తీసుకొని వచ్చినారు, ఉన్నతమైన స్థితిలో ఉంచినారనమాట. अच्छा ओम शांति. मीठे मीठे शिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. डबल नमस्ते. शुक्रिया बाबा. धारणा के लिए मुख्य सार. बाबा చెప్తారు, अपना समय सर्विस में सफल करना है. तन मन धन सब अर्पण कर जब तक जीना है पढ़ाई पढ़ते रहना है. బాబా అంటారు, మీ సమయాన్ని సర్వీస్లో సఫలం చేసుకోవాలి. తన మన ధన అన్నిటినీ అర్పణ చేసి ఎప్పటి వరకు జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ చదువుని చదువుకుంటూ ఉండాలి. ఆపస్ మే ఏక్ దోకి జ్ఞాన్ సే పాలన కర్నీ హే. పరస్పరంలో ఒకరికొకరు జ్ఞానం ద్వారా పాలన చేసుకోవాలి. ఐసా కోయి కార్య నహీ కర్నా హై జిస్సే బాప్ కి అవజ్ఞా హో. బాప్ అంటే అటువంటి కర్మలు చేయకూడదు. బాబాకి అవజ్ఞ చేసేటువంటి కర్మలు చేయకూడదు. वरदानम अविनाशी अतीन्द्रिय सुख में रहो. सबको सुख देने और सुख लेने वाले
మాస్టర్ సుఖదాత భవ. అవినాశి అతీంద్రియ సుఖంలో ఉంటూ అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి మరియు సుఖాన్ని తీసుకునేటువంటి మాస్టర్ సుఖదాతలుగా కండి. అతీంద్రియ సుఖ అర్థాత్ ఆత్మిక సుఖ అవినాశి హై. బాబా అంటున్నారు అతీంద్రియ సుఖము అనగా ఆత్మిక సుఖం అవినాశి. इंद्रिय खुद ही विनाशी है तो उनसे प्राप्ति सुख भी विनाशी होगी. इसलिए सदा अतीन्द्रिय सुख में रहो तो दुख का नाम निशान आ नहीं सकता. ఇంద్రియాలు వినాశమయ్యేటివి, దాని నుంచి కలిగేటువంటి ప్రాప్తి కూడా వినాశిగానే ఉంటుంది. కాబట్టి సదా అతీంద్రియ సుఖంలో ఉన్నట్లయితే దుఃఖం ఒక నామ్ నిషాన్ కూడా ఉండదు. అగర్ దూసరా కోయి ఆప్కో దుఃఖ్ దేతా హై తో ఆప్ నహీ లో. ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖం ఇస్తూ ఉన్నారు అంటే మీరు తీసుకోవద్దండి. ఆప్కా స్లోగన్ హై సుఖ్ దో సుఖ్ లో. బాబా అంటున్నారు మీ స్లోగనే అయింది సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. నా దుఃఖుదో నా దుఃఖులో. దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోవద్దండి. కోయి దుఃఖ దేతో ఉసే పరివర్తన కర్ ఆప్ సుఖ దేతో. ఎవరైనా దుఃఖం ఇస్తూ ఉన్నట్లయితే దాన్ని పరివర్తన చేసి మీరు సుఖాన్ని ఇవ్వండి. ఉస్కో భీ సుఖీ బనాదో. వారిని కూడా సుఖీగా తయారు చేయండి. అప్పుడే చెప్తారు మిమ్మల్ని మాస్టర్ సుఖదాత అని అంటున్నారు బాబా. స్లోగన్ अधिक बोलकर एनर्जी गंवाने के बजाय अंतर्मुखता के रस की अनुभवी बनो. బాబా ఈరోజు స్లోగన్ చెప్తూ ఉన్నారు అధికంగా మాట్లాడి ఎనర్జీని వేస్ట్ చేసుకునే దానికి బదులుగా అంతర్ముఖత ఒక రసాన్ని అనుభవం చేసేటువంటి అనుభవీలుగా కండి అని చెప్తూ ఉన్నారు బాబా. ఓం శాంతి.